మన హైదరాబాద్కి ఒక రింగ్ రోడ్ వస్తేనే అసలు గ్రోత్ ఏంటో చూపించింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రైల్ అండ్ RRR కూడా రాబోతున్నాయి. హైదరాబాద్ని 20 ఏళ్ల కింద ఇలా అవుతుందని మీరు ఎప్పుడూ ఊహించలేరు. కానీ ఇప్పుడు ఇంత గ్రోత్ చూశాక ఇక్కడి నుంచి ఫ్యూచర్కి ఎలా మారుతుందో తెలుసుకోకపోతేనే అది మీ ప్రాబ్లం. మెట్రోపాలిటన్ సిటీ నుంచి గ్లోబల్ సిటీగా మారాలంటే ఫస్ట్ కావాల్సింది అవైలబుల్ ల్యాండ్ అండ్ గ్రోత్ కండిషన్స్ అండ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. 10 ఏళ్లకు ముందు ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేయని వాళ్ళందరూ బాధపడేది విషయం ఒక్కటే, అరే అప్పుడు చేసుంటే బాగుండే, ఇప్పుడు చాలా రిటర్న్స్ వచ్చేవి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయకపోతే అదే బాధపడతారు. హలో ఇన్వెస్టర్స్, ఈ ఔటర్ రింగ్ రైల్ రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి అవుట్ సైడ్ 3 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రాబోతున్న ప్రాజెక్ట్. ఇది దేశంలోనే వన్ అండ్ ఓన్లీ మొదటి ప్రాజెక్ట్ ఈ డిజైన్లో రావడం. ఎందుకంటే రోడ్డుకి ప్యారలల్గా రైల్వే లైన్స్ని మనం చూసాం, కానీ ఒక రింగ్ లాగా రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఇది ఇంకా అనౌన్స్మెంటే కదా అని అనుకుంటే మాత్రం అది మీ పొరపాటే. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా న్యూస్ ఛానల్స్లో కానీ ఆర్టికల్స్లో కానీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనిది కేవలం మన హైదరాబాద్లోనే ఇది నిర్మించాలని సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే అనుకోవడానికి గల కారణాలు ఏంటి, అండ్ రాబోతున్న ఈ 2 మెగా ప్రాజెక్ట్స్ అది RRR కానీ ఔటర్ రింగ్ రైల్ కానీ ఈ పరిధిలో ఎకరాలు కొనే వాళ్ళు, రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ కొనేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ టైం దీన్ని అనౌన్స్ చేసినప్పుడు ఐడియా అయితే బాగానే ఉంది. దీని డెవలప్మెంట్స్ గురించే చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ రీసెంట్ అప్డేట్స్ ఏంటంటే దీనికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయిపోయింది. ఈ సర్వేలో టోటల్గా 3 రూట్స్ అయితే 3 ఆప్షన్గా ప్రతిపాదించారు. ఆప్షన్ 1 and 2 దాదాపుగా 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. అలాగే దీని బడ్జెట్ కూడా 1500 కోట్లు దాటుతుంది. సో ఆప్షన్ 3ని కన్ఫర్మ్ చేశారు. ఇందాక చెప్పినట్టుగానే రీజనల్ రింగ్ రోడ్ కి 3 నుంచి 5 కిలోమీటర్ల అవతల ఈ రీజనల్ రింగ్ రైల్ అనేది రాబోతుంది. దీని యొక్క పూర్తి డిస్టెన్స్ వచ్చేసి 392 కిలోమీటర్లు అండ్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అంటే 1200 కోట్ల రూపాయలు ఈ రీజనల్ రింగ్ రైల్ కి ఖర్చు పెడుతుందని సమాచారం. ఈ రీజనల్ రింగ్ రైలు 8 జిల్లాలను టచ్ చేస్తూ తిరగబోతుంది. అవి మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలు. మన హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్తున్న రైలు మార్గాలను కూడా, అంటే మెయిన్గా 6 ఉన్నాయి. సో ఈ రీజనల్ రింగ్ రైల్ ఆ 6 మార్గాలను కూడా కలపబోతుంది. ఈ రైల్వే లైన్స్ కలిసే చోటు ROR అంటే రింగ్ ఓవర్ రైల్. ఇక్కడ ఔటర్ రింగ్ రైల్ ఎలివేటెడ్ గా ఉండబోతుంది. కంప్లీట్ గా ఈ ఔటర్ రింగ్ రైల్ రూట్ లో 26 స్టేషన్ల వరకు ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ 6 లైన్స్ లో ఇవి క్రాస్ చేసే దగ్గర పెద్ద స్టేషన్స్లే ప్లాన్ చేస్తున్నారు. ఈ ROR ఎక్కడ రాబోతున్నాయి అంటే సికింద్రాబాద్ టు కాజీపేట్ రైల్ మార్గంలో, అలాగే వంగాపల్లి టు ఆలేరు మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు వాడా జంక్షన్ రూట్లో, గుల్లగూడ టు చిట్టిగూడ మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు డోన్ రూట్లో, అలాగే బూర్గుల టు బాలానగర్ మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు ముద్గేడ్ రూట్లో, అలాగే మసాయాపేట టు శ్రీనివాస్ నగర్ మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు గుంటూరు రూట్లో, వలిగొండ టు రామన్నపేట మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు కొత్తపల్లి రూట్లో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. గజ్వేల్ టు కొడకండ్ల మధ్యలో మెయిన్ క్రాసింగ్ స్టేషన్స్ రాబోతున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించిన DPR రిపోర్ట్స్ రైల్వే బోర్డుకి పంపించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే రెడీ అవుతుంది. సో ద వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అండ్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. దేశంలో ఇన్ని నగరాలు ఉండగా ఎందుకు హైదరాబాదే ఈ ప్రాజెక్టు కానీ కంప్లీట్ అయితే హైదరాబాద్ ఎలా మారబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దేశంలో మిగిలిన సిటీస్తో కంపేర్ చేస్తే హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అండ్ ఇండియాస్ మోస్ట్ లివబుల్ సిటీస్లో కూడా హైదరాబాద్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సరే, ఈ సర్వేలు పక్కన పెట్టి రియాలిటీగా చూసుకున్న హైదరాబాద్కి ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్లో కూడా వీఆర్ స్టాండింగ్ టు టాల్ అని చెప్పొచ్చు. పొలిటికల్ సిచ్యువేషన్ కూడా అన్సెట్ ఏం లేదు. వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా ఈ సిటీకి కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంది. అండ్ మన హైదరాబాద్ లొకేషన్లో చూసుకున్నా, నేను స్టేట్ పరంగా చెప్పట్లా, ఇండియాలో మేజర్ సిటీస్ నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియాకి కానీ వీఆర్
వీఆర్ ద సెంటర్ అండ్ ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పకర్లేదు. వెదర్ గురించి మాట్లాడుకున్న మన హైదరాబాద్ వెదర్ అనేది టాప్ నాచ్. హైదరాబాద్లో దేశంలో అన్ని నగరాల నుంచి వచ్చే సిటీలో అవుతారు. ఇక్కడ గుజరాతీస్, పంజాబీస్, రాజస్థాన్, మహారాష్ట్ర. సో హైదరాబాద్ ఈజ్ లైక్ ఏ మినీ ఇండియా. వై కాంట్ ఇట్ బి ద సెకండ్ క్యాపిటల్? ఆలోచించండి. ఏమన్నా జరగచ్చు, అది టైమే డిసైడ్ చేస్తుంది. సో మెట్రోపాలిటన్ సిటీ నుంచి గ్లోబల్ సిటీగా మారాలంటే ఫస్ట్ కావాల్సింది అవైలబుల్ ల్యాండ్, గ్రోత్ కండిషన్స్ అండ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. మన దగ్గర ల్యాండ్ చాలా ఉంది, అలాగే గ్రోత్ కండిషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ మల్టీ మోడల్ కనెక్టివిటీలోనే భాగంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు కూడా రాబోతుంది. ఇది వస్తే హైదరాబాద్ నుంచి పరిసర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది, రాకపోకలు కూడా పెరుగుతాయి. సో బిజినెస్ ఎక్కువ జరగడానికి స్కోప్ ఉంది. హైదరాబాద్కి ఒక రింగ్ రోడ్ వస్తేనే అసలు గ్రోత్ ఏంటో చూపించింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రైల్ అండ్ RRR కూడా రాబోతున్నాయి. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ దిస్ ప్రాజెక్ట్స్ ఆర్ కమ్, ద రియాక్షన్ ఈజ్ మేము అప్పట్లో కొనలేకపోయాం, అసలు ఇలా పెరుగుతుందని మాకు తెలియదు, అప్పట్లోనే కొనుంటే ఇలాంటి మాటలు విని విని బోర్ కొట్టేసింది. సో హైదరాబాద్ని ఒక 20 years బ్యాక్ ఇలా అవుతుందని మీరు ఊహించలేదు. సరే, ఇప్పుడు పెరిగాక ఇంత గ్రోత్ చూశాక ఇక్కడ నుంచి ఫ్యూచర్కి ఎలా మారబోతుందో తెలుసుకోలేకపోతేనే అది మీ ప్రాబ్లం. సో మీరు మీ ఊర్లో కొనడానికి హైదరాబాద్ రిలేటెడ్గా ఇన్వెస్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీకేమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ అప్ ఒకసారి చూడండి. ద పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్. హైదరాబాద్ పెరిగింది, పెరుగుతుంది, ఇంకా పెరగబోతుంది. సో దానికి తోడుగా మనం కూడా ఆశించిన స్థాయిలో సెటిల్ అవ్వాలంటే హైదరాబాద్లో ప్రాపర్టీ కొనండి. ఓపెన్ ప్లాట్స్ కానీ, ఎకర్స్లో కానీ, విల్లాస్లో కానీ ఏదైనా సరే. ఏమన్నా డౌట్ ఉంటే కింద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.